Hi viewers, welcome to AS Media. బీటౌన్ స్టార్స్ సౌత్ లో అవకాశం కోసం చూస్తుంటే సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు కోసం పాకులాడుతున్నారు. ఇందులో భాగంగా వచ్చిన ఆఫర్లను వదులుకోకుండా సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం బాలీవుడ్ లో 2 ఏళ్లుగా ట్రై చేస్తున్నా ఒక్క ఆఫర్ కూడా దక్కించుకోలేకపోయింది. మరి ఆమెను బాలీవుడ్ కావాలనే దూరం పెట్టిందా? ప్రస్తుతం భాషా భేదం లేకుండా పాన్ ఇండియా సినిమాల్లో చేయడానికి స్టార్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నుంచి సౌత్ హీరోయిన్లకు పిలుపు వస్తోంది. ఇప్పటికే యానిమల్ మూవీతో రష్మిక బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో మరో 2-3 బడా మూవీస్ ఉన్నాయి. దీంతో ప్రస్తుతం రష్మిక అక్కడే సెటిల్ అయిపోయిందని అంటున్నారు. ఇక ఇప్పుడిప్పుడే హిందీ చిత్ర పరిశ్రమలో అడుగులు వేస్తోన్న సాయి పల్లవి, కీర్తి సురేష్ లాంటి సౌత్ భామలకు కూడా చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. డైరెక్టర్ ప్రియదర్శన్, అక్షయ్ కుమార్ కాంబోలో రాబోతున్న సినిమాలో కీర్తిని హీరోయిన్గా ఫైనల్ చేశారని టాక్ నడుస్తోంది. ఈ సంగతి ఇలా ఉంటే మరోవైపు సాయి పల్లవి కూడా గ్లామర్ హద్దులు దాటకుండానే తన స్టైల్లో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే సినిమాలను పట్టేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ యష్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రామాయణంలో సీత పాత్రను పోషిస్తోంది. ఇందులో రణ్బీర్ కపూర్ రాముడిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైపోయింది. మరోవైపు అమీర్ ఖాన్ కొడుకు డెబ్యూట్ మూవీతో సాయి పల్లవి తన బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ ప్రాజెక్ట్లో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఇలా మొత్తం మీద ఈ ముగ్గురు హీరోయిన్లు బాలీవుడ్లో దూసుకుపోతుంటే సౌత్ క్వీన్గా పేరు తెచ్చుకున్న సమాంత మాత్రం వెనుకబడిపోయింది. గత 2 ఏళ్లుగా సమాంత పలు బాలీవుడ్ ప్రాజెక్టులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోయింది. ఇప్పటిదాకా ఒక్క వెబ్ సిరీస్ మినహా సమంత మరే ఇతర బాలీవుడ్ ప్రాజెక్టులకు సైన్ చేయలేకపోయింది. నిజానికి ముంబైలో ఈ బ్యూటీకి గట్టిగానే పరిచయాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆమెను ఇప్పటిదాకా ఒక్క ఆఫర్ కూడా వరించలేదు. ఈ నేపథ్యంలోనే సమంతను బీటౌన్ కావాలని పక్కన పెట్టేసిందా అనే అనుమానం కలుగుతోంది. అంతేకాకుండా బాలీవుడ్ ఇంట్రెస్ట్ అంతా ఇప్పుడు సాయి పల్లవి, కీర్తి సురేష్ పైనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా ఫ్రీగా ఉన్న సమంతను కాదని వీళ్ళిద్దరికీ ఆఫర్స్ ఇస్తున్నారు అక్కడి మేకర్స్. కానీ సమాంత మాత్రం అలుపెరగని ప్రయత్నం చేస్తూనే ఉంది. చూడాలి మరి ఈ భామను బాలీవుడ్ ఎప్పుడు గుర్తిస్తుందో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.